పాణ్యం మండలం తొగర్చేడు గ్రామంలో ట్రాక్టర్ బోల్తపడిన ప్రమాదంలో చనిపోయిన మహిళను పరిశీలించి గాయపడిన వారిని నాంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి బాల వెంకట్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు డేవిడ్, రత్నమయ్య, జయన్నలతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన మహిళ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, తీవ్ర గాయాలతో చేతులు, కాలు, నడుము విరిగిన మహిళలకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సాయంత్రం 3 గంటల సమయంలో ట్రాక్టర్ బోల్తపడి సుమారు 35 మంది మహిళలకు గాయాలు అయ్యాయన్నారు. ఘటనలో ఒక మహిళ చనిపోవడం బాధాకరమన్నారు. అందులో 8 మంది మహిళలకు కాళ్ళు, చేతులు విరగడంతో పాటు వారిలో ఒకరికి నడుము విరిగిందని, ఆ కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పాణ్యం నియోజకవర్గం తొగర్చెడు గ్రామానికి చెందిన మహిళలు ఊరు మార్పురం గ్రామానికి వచ్చి పొగాకు దోరణాలు కుట్టి సాయంకాలం తిరిగి వారి ఇండ్లకు చేరుకోవడానికి ట్రాక్టర్ పైన గ్రామానికి బయలుదేరారని, అయితే 2 గ్రామాలకు మధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తపడడంతో సుమారు 3 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగిందన్నారు. రోజువారీ పని చేసుకుని బతికే కుటుంబాలు అర్ధాంతరంగా జరిగిన ఘటనలో తీవ్ర ప్రమాదం వల్ల పని చేసుకోలేని పరిస్థితికి పేదలు నెట్టబడ్డారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘంగా ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏంద్రా బాబాయ్ బాబాయ్ బాబాయ్